ఇన్స్టెంట్గా చింతపండు పులిహోర చేసుకోవాలి అనుకుంటే చింతపండు గుజ్జుని ఈ విధంగా రెడీ చేసుకోండి. క్లీన్ చేసి పెట్టుకున్న 1/4 కేజీ చింతపండులో చింతపండు మునిగేదాకా వేడి నీళ్లు పోసుకొని 1 గంట పాటు నానపెట్టేసుకోండి. నానిన చింతపండుని చేత్తో ఇలా స్మాష్ చేసేసుకొని చిల్లుల గిన్నెలోకి వేసుకొని గుజ్జునంతా సపరేట్ చేసుకోండి. అవసరమైతే చిన్న గ్లాసులు వాటర్ పోసుకొని గుజ్జుని సపరేట్ చేసుకున్నాక స్టవ్ మీద ఒక బాండీ పెట్టేసుకొని చింతపండుని వేసుకోండి. 1/2 కప్పు దాకా సాల్ట్ని వేసుకొని ఈ చింతపండు గుజ్జు బాగా దగ్గర పడిపోయాక 25 నుంచి 30 దాకా పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు, చిన్న కోలి అంతా బెల్లం వేసుకోండి. ఇవంతా కూడా మెత్తగా ఉడికించేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడి అన్నంలో కొద్దిగా నూనె వేసుకొని మిక్స్ చేసుకోండి. తర్వాత పులిహోర కోసం పోపు దినుసులు అలాగే చింతపండు గుజ్జుని కూడా ఒక 2 టేబుల్ స్పూన్ దాకా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఈ నూనెలో ఫ్రై చేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత రైస్లోకి మిక్స్ చేసుకోవడమే. ఇలా మనం మిగిలిన చింతపండు గుజ్జునంతా కూడా ఒక 8 కంటైనర్లో ప్రిజర్వ్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. 2 నెలల పాటైనా చక్కగా చింతపండు గుజ్జు ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి.